నగరాలు పట్టణాల్లో చెత్త సమస్యకు పరిష్కారంగా దేశంలోనే మొదటి తాజా వ్యర్థాల ప్రాసెసింగ్ ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఇళ్లు, దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థల నుంచి రోజు సేకరించే చెత్తలో ద్రవ వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువులు, ఘన వ్యర్థాల నుంచి 12 రకాల వివిధ వస్తువుల తయారీకి వీలుగా ప్రాజెక్టును రూపొందించారు. 528 కోట్ల 65 లక్షల రూపాయలతో 107 నగరాలు, పట్టణాలను 10 క్లస్టర్లుగా విభజించి వ్యర్థాల ప్రాసెసింగ్ కేంద్రాలు ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు ఏర్పాటు, నిర్వహణపై 9 ప్రైవేటు ఏజెన్సీలు, స్వచ్ఛంద సంస్థ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. 107 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ని ఏర్పాటు చేయబోతున్నాం. 528 కోట్ల 65 లక్షల వ్యయంతో ఆ ప్రాజెక్టుకి నాంది పలుకుతున్నాం. ప్రతిరోజు కూడా 5385 టన్నుల చెత్తని ప్రాసెస్ చేసే సామర్థ్యం కలిగినటువంటి ఈ ప్రాజెక్టు దేశానికే ఒక ఆదర్శప్రాయంగా నిలవనుంది. వీటికి సంబంధించి మనం దాదాపుగా 10 క్లస్టర్స్ని ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ ఫ్రెష్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ ద్వారా రేపటి రోజున ఆదాయాన్ని కూడా మనం సమకూర్చుకోబోతూ ఉన్నాం.